వస్తువులని అటు ఇటు పడేయటం అవసరానికి ఏమీ కనిపించదు. నేను ముందే చెప్పాను కదా. అమ్మ పొద్దున్నే మొదలుపెట్టిందా? మొదలు పెట్టేశారు. ఇదంతా నువ్వు వస్తువులు మార్చావు కాబట్టే జరుగుతోంది కదా. సరే నాన్న వచ్చేటప్పుడు ఏం గిఫ్ట్ తీసుకురావాలి చెప్పు. ఆ విషయం మీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి నాన్నకు అసలు ఏమీ గుర్తులేదనుకుంటా. మర్చిపోయాను బంగారం, ఇంకొకసారి చెప్పు. ఆడుకోవడానికి ట్యాబ్ కావాలి, దాని తర్వాత ఒక రోబోట్, ఓకే, దాంతో పాటు ఒక చిన్న మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ తప్ప నువ్వేం అడిగినా ఓకే. నాన్న ఫోన్ వద్దు, నా బంగారు తల్లివి కదా, చెప్పు. దీనివల్ల నా పని అయిపోతుంది. మీను, నువ్వు ఇంకా పాలు తాగలేదా? లేదు. అమ్మ వచ్చేసిందా? బాయ్ నాన్న. బాయ్ తల్లి. ఫోన్లో చెప్పింది మర్చిపోవద్దు. మర్చిపోను. బాయ్. లేకపోతే ఆటోలో నేను నిద్రపోతావు. చెప్పవే. నన్ను నమ్మించి మోసం చేశావు. పాపం పిల్లని కూడా ఎందుకు అలాగూ? మోసం ఏంటి? తను అడిగినవన్నీ కొనేసాను కదే. ఇక్కడంతా సెట్ చేస్తాను. నేను అన్నది గిఫ్ట్ గురించి కాదు. మరి ఈ రోజు రేపు అని మోసం చేస్తున్నావు కదా, దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ అన్ని సెట్ అవ్వాలి కదే. సెట్ అవ్వగానే వెంటనే అక్కడికే వస్తాను. సర్లే. ఏంటి? స్కూల్లో చదువుకుంటున్న 10 సంవత్సరాల ఒక విద్యార్థిని అదే స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న ఒక అతను ఒక అమ్మాయిని అరెస్ట్మెంట్ చేశాడు. పోలీసులు దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. శాలిని, స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న ఇతనికి పోక్సో చట్టం విధించబడింది. అతను స్టూడెంట్స్ ని మానసికంగా హింసించాడు. దీని గురించి పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు.